హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మైక్రోవేవ్ గురించి చెప్పమనేసి అడుగుతూ ఉన్నారు కదా. సో దాని గురించి అండి, ఇదైతే మైక్రోవేవ్ కన్వెక్షన్ మైక్రోవేవ్ అండి. సో మనకి మైక్రోవేవ్స్ కూడా 3 టైప్స్ ఉంటాయి. అవి నేనైతే ఇంకొకసారి చెప్తానండి. వీటన్నిటి గురించి చెప్తే వీడియో అనేది లెంతీ అయిపోతుంది. సో ఈ కన్వెక్షన్ మోడ్ అనేది మనకి హోమ్ పర్పస్ అనేది చాలా బాగుంటుందండి. లేదు మీరు కేక్ బిజినెస్ ఏమన్నా చేస్తున్నాము అంటే మాత్రము ఓటీజీ తీసుకోవడం బెస్ట్ అనమాట. ఓటీజీ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది కూడా మనకి లీటర్స్ లాగా వస్తుందండి. 30 లీటర్స్ 40 లీటర్స్ అలా వస్తుందన్నమాట. మనకి ఇంట్లో 2 మెంబర్స్ ఉన్నారు అంటే 20 to 30 లోపు అయితే బిలో సరిపోతుందండి. లేదు మన ఇంట్లో 4 మెంబర్స్ అలా ఉన్నాము అంటే 30 పైన కావాలండి. అంతకంటే ఎక్కువ ఉన్నారంటే 40 పైన తీసుకుంటే బెస్ట్ అనమాట. సో మనకి 4 మెంబర్స్కి సరిపడా దీంట్లో కుక్ చేసుకోవచ్చండి. సో అది డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మనకి ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని మనమైతే ఇదనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఓటీజీకి కన్వెక్షన్ మైక్రోవేవ్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇది హై కాస్ట్ ఉంటుందండి. ఓటీజీ అనేది లో కాస్ట్లో ఉంటుంది. అలాగే వెయిట్ కూడా మనకి లోలో వస్తుంది అనమాట. ఓటీజీ అనేది ఈ మైక్రోవేవ్ అనేది మనకి వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఓటీజీలో ఓన్లీ బేకింగ్, జస్ట్ మనము గ్రిల్లింగ్ మాత్రమే చేసుకోగలమండి. అన్ని ఐటమ్స్ అయితే చేసుకోలేము. ఈ మైక్రోవేవ్లో మనము రైస్ దగ్గర నుంచి గ్రిల్లింగ్, బేకింగ్ ప్రతి ఒక్కటి కూడాను మనమైతే దీంట్లో చేసుకోవచ్చు. హోమ్ పర్పస్ అయితే ఖచ్చితంగా ఎవరైనా న్యూగా తీసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రము దీన్ని అయితే ప్రిఫర్ చేయడం బెస్ట్ అండి. నెక్స్ట్ మనం కొనేటప్పుడే దీనికి కొన్ని వస్తాయన్నమాట. అవైతే నేను లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ మనకి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దామండి. ఫస్ట్ ఇలా ఉంటుందండి. ఇదైతే ఐఎఫ్బి అనమాట. ఐఎఫ్బి మనకి 30 లీటర్స్ కన్వెక్షన్ మైక్రోవేవ్ అండి. సో మనము ఇది ఇలాగా ఓపెన్ చెయ్యంగానే మనకి లోపల ఇలా వస్తుందన్నమాట. ఇలా ఒక గ్లాస్తో మనకి ఒక ప్లేట్ ఉంటుందండి. దీని మీద పెట్టే మనము ఏదైనా బేక్ చేసుకోవాలి, ఏదైనా పెట్టుకొని హీట్ చేసుకోవాలన్నా ప్రతిదీ. సో నెక్స్ట్ మనకి లోపలంతా కానీ స్టెయిన్లెస్ స్టీల్తో మనకి బాడీ అనేది ఉంటుందన్నమాట. మనకి దీని నుంచే మనకి హీట్ అనేది వస్తూ ఉంటుందండి. సో కింద నుంచి అండ్ దీని లోపల మనకి గ్లాసు, అలాగే మనకి ప్లాస్టిక్లో కూడా అన్ని ప్లాస్టిక్లు పెట్టకూడదండి. కొన్ని మాత్రమే పెట్టొచ్చు అనమాట. మైక్రోవేవ్ సేఫ్ బౌల్స్ అని దొరుకుతాయి. అవి మాత్రమే యూస్ చేసుకోవాలి. ఏదంటే అది పెట్టాము అంటే మనకి మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇది కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు అండి. ఇలాగా ఏదన్నా మనకి కర్రీస్ లాంటివి ఏదన్నా పడ్డము అలా జరిగినప్పుడు దాన్ని కూడా రిమూవ్ చేసుకొని వాష్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏదన్నా కానీ చికెన్ లాంటివి చేసినప్పుడు ఆయిల్ అవన్నీ కూడా ఇట్లా సైడ్స్ పడతాయి కదా. మనం ఎప్పటికప్పుడు దీన్ని కానీ క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఇది లోపల కూడా చాలా నీట్గా ఉంటుంది. అలాగే నాన్ వెజ్ వండుకున్నా కానీ మనకి స్మెల్ అయితే ఏది రాదు. సో ఇలా ఉంటుందండి బాడీ అనేది మనకి. నెక్స్ట్ ఇలాగా మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నాము అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇచ్చేసి ఉంటారండి. చూస్తున్నారు కదా, బీవరేజ్, పాప్కార్న్, రైస్, కేక్, పిజ్జా, కుకీస్, బార్బిక్యూ, వెయిట్, డీఫారెస్ట్, రీహీట్ ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్గానే వచ్చేసి ఉంటాయి అన్నమాట. సో మనకి ఎవరికి అంతగా రాదు, మైక్రోవేవ్ గురించి తెలియదు అనుకున్న వాళ్ళు మాత్రము డైరెక్ట్గా ఇప్పుడు కేక్ అనుకోండి, బ్యాటర్ని కలిపేసి జస్ట్ కేక్ ప్రెస్ చేసి స్టార్ట్ చేసేసాము అంటే మనకి కేక్ రెడీ అయిపోతుంది అనమాట. సేమ్ పిజ్జా, కుకీస్ అన్నీ కూడాను. లేదు అంటే ఇది నార్మల్ ఓవెన్లో మైక్రోవేవ్లో ఉంటుందన్నమాట. మైక్రోవేవ్ అంటే జస్ట్ మనకి హీటింగ్ పర్పస్ మాత్రమే పనికొస్తుందండి. అది కూడా మనకి డిఫరెంట్గా మనకి దొరుకుతాయి అన్నమాట. ఏదైనా రైస్, కర్రీస్, హాట్ వాటర్ హీట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆ మోడ్లో ఉందన్నమాట. ఆ మోడ్లో ఉంది అంటే మనం జస్ట్ ఇక్కడ ఏదైనా ఒక ఐటమ్ రైస్ ప్రీహీట్ చేయాలనుకోండి, ప్రీహీట్ చేయడానికి ఇక్కడ పెట్టేసి మనం జస్ట్ ఇట్లాగా క్లోజ్ చేసేసి ఇట్లాగా స్టార్ట్ చేసాము అంటే అది డైరెక్ట్గా 30 సెకండ్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 30 సెకండ్స్కి ఏదైనా మనకి హీట్ అనేది జరిగిపోతుంది అనమాట. మనం ఇంకేం టైం కూడా సెట్ చేయక్కర్లేదు హీటింగ్కి. సో పెట్టేసి మనం జస్ట్ స్టార్ట్ చేసేస్తే 30 సెకండ్స్లో అది హీట్ అయిపోతుంది అనమాట. అలా ఉంటుంది. మనకి ముందుగానే కావాలి అంటే జస్ట్ ఇట్లా స్టాప్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా ఉంటుంది. ఇది అంటే నార్మల్ ఓవెన్ మోడ్లో ఉంది, మైక్రోవేవ్ మోడ్లో ఉంది. సో మనకి ఏదైనా కేక్స్ ఇవన్నీ చేసుకోవాలి అంటే ఇప్పుడు కన్వెక్షన్ మోడ్లోకి పెట్టుకోవాలి. సో ఇక్కడ కన్వెక్షన్ అనే బటన్ అనేది మనకి వస్తుందండి. సో ఇప్పుడు ఇక్కడ కన్వెక్షన్ అని నొక్కాం కదా, 110 degrees దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇన్ కేస్ కేక్ బేక్ చేసుకోవాలి అనుకోండి, ఇప్పుడు 190 ఆర్ 180
180 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇట్లా ఇప్పుడు స్టార్ట్ చేసాము అంటే మనకి ఇలాగా ప్రీ హీట్ అవుతుందండి. ఓవెన్ అనేది ప్రీ హీట్ అయ్యి సౌండ్ వస్తుందన్నమాట. అప్పుడు మనం కేక్ కానీ లేదా బిస్కెట్స్ కానీ బ్రౌనీ కానీ ఏదైనా అప్పుడు మనం లోపల పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ మనకి టైం అనేది సెట్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా ఉంటుందండి. మనం కన్వెక్షన్ మోడ్లో పెట్టుకొని చేసుకోవాలి. మీకు రాదు అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ కేక్ ఆప్షన్స్ ఇచ్చేసారు, సేమ్ అలానే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి గ్రిల్లు ఏదైనా చేసుకోవాలనుకున్నా కానీ గ్రిల్ మైక్రో ప్లస్ గ్రిల్ అని ఉంటుందండి. సో ఇది మనం ఆన్ చేసి 3 టైమ్స్ ఇలాగా ప్రెస్ చేసాము అంటే ఈ సింబల్ మనకి గ్రిల్లింగ్ సింబల్ అండి. సో అప్పుడు మనం స్టార్ట్ చేసి గ్రిల్ చేసుకోవచ్చు. సో ఇట్లాగా ప్రతిదీ మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయండి, అన్నీ కూడాను చేసుకోవచ్చు. నెక్స్ట్ కుకీస్ చేసుకోవాలన్నా అన్నీ కూడాను బాగా మనకి సరిగ్గా ఉంటుంది మైక్రోవేవ్ ఓవెన్లో అయితే. అదే మనం ఓటీజీ తీసుకున్నామంటే ప్రీ హీట్కి వాటికి పెద్దగా మనకి యూజ్ అయితే ఉండవండి. అలాగే చాక్లెట్ మీరైతే బిజినెస్ పర్పస్ కోసం ఏమైనా తీసుకోవాలనుకున్నా కానీ మైక్రోవేవ్ను ఇంట్లోకి ప్లస్ మనకి చాక్లెట్ మెల్టింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓటీజీ అయితే మనకి అంత సరిగ్గా రావు, మెల్టింగ్ కూడా సరిగ్గా అవ్వండి. జస్ట్ మనం కేక్ చేస్తాం కదా అలాగే డిగ్రీస్లో పెట్టుకొని సేమ్ అలా చేసుకోవాలి. డైరెక్ట్గా హీటింగ్ ఆప్షన్ అయితే మనకి వాటిల్లో రాదు. నెక్స్ట్ అయితే మనం తీసుకున్నప్పుడు మనకి వచ్చేవి ఇవ్వండి. ఫస్ట్ ఈ ప్లేట్ అయితే వస్తుందన్నమాట. సో ఈ ప్లేట్ మనకి బేసిక్గా పిజ్జా చేసుకోవడానికి, కుకీస్ చేసుకోవడానికి, ఏదన్నా వడియాల్ లాంటి ఫ్రై చేసుకోవడానికి దేనికైనా కానీ బేసిక్ ప్లేట్ అనమాట. ప్రతి ఓవెన్కి కొన్ని వస్తాయి, కొన్ని ఓవెన్స్కి అయితే మనకి బౌల్స్ కూడా వస్తాయండి, దీనికైతే ఇవ్వలేదన్నమాట. సో ఈ ప్లేట్ ఉంటుంది కదా దాన్ని అయితే మనము ఇలా పెట్టేసుకొని పిజ్జాస్ కానీ బిస్కెట్స్ కానీ ఏదైనా కానీ జస్ట్ మనము ఇలానే చేసుకోవచ్చు. ఉంటాయండి మనకి స్టాండ్స్ వస్తాయి అన్నమాట, 2 స్టాండ్స్ వస్తాయి. ఇదే మనకి చికెన్ గ్రిల్లింగ్కి, వెజ్ గ్రిల్లింగ్కి, దేనికైనా పన్నీర్ కానీ ఏదైనా సరే మనకి యూజ్ అవుతుంది. ఇదే మనకి బాగా యూజ్ అవుతాయండి. సో నెక్స్ట్ మనము తందూరి చికెన్కి వాటికి మనకి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవైతే నేను ఎప్పుడు పెద్దగా యూజ్ చేయలేదు. అండ్ మనకి ఇప్పుడు తందూరి చికెన్ ఇలాంటివి చేసుకునేటప్పుడు చికెన్ ఐటమ్స్ ఇలా పెడతాం కదా, సో మనకి లోపల వాటర్ అంతా కూడా మనకి కారి దీంట్లో ప్లేట్లో పడతాయండి. సో ఇలాగా ప్లేట్ మీద పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. లేదు అంటే మనం డైరెక్ట్గా పెట్టాము అంటే మొత్తం ఈ ప్లేట్ మీద పడిపోయి మొత్తం ఇదైపోతుంది అనమాట ఓవెన్ అనేది. సో ఎప్పుడు కూడా ఇలా చేసుకోవాలి. మనకి ఇది ఒక మాన్యువల్ లాగా ఇలాగ ఒక బుక్ అయితే ఇస్తారండి. ప్రతిదీ మనకి ఐటమ్స్ ఎలా చేసుకోవాలి, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఎంతసేపు మనం పెట్టుకోవాలి మైక్రోవేవ్ను, ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండా మనం ఎలా చేసుకోవాలి కుకింగు అనేసి. ఎక్కువ ఓవెన్ వాడేది ఆయిల్ లేకుండా చేసుకోవాలి, డైట్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారండి. ఎందుకంటే చికెన్ కానీ పన్నీర్ కానీ వడియాలు, అప్పడాలు, పానీపూరి ఉంటుంది కదా, ఇన్కేస్ పానీపూరి తినాలనుకున్న వాళ్ళు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా పానీపూరీస్ని మైక్రోవేవ్లో 30 సెకండ్స్లో మీరైతే చేసుకొని తినొచ్చండి. సో అందువల్ల మైక్రోవేవ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు, ఎక్కువ ఆయిల్ లేకుండా తినడానికి. నెక్స్ట్ మనకి మైక్రోవేవ్ పైన మనకి క్లాత్ అవి వేసుకోవచ్చు అని కూడా డౌట్స్ ఉంటాయి. మనం యూజ్ చేసేటప్పుడు మాత్రం క్లాత్ వేయకూడదండి. చూస్తున్నారు కదా మనకి దీంట్లో నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో మనం ఇది వేసినప్పుడు మనకి హీట్ అనేది లోపలికి ప్రెస్ అయిపోతుంది, బయటికి రాదు, అలా ఉండకూడదు. సో దానివల్ల మనమైతే వేయకూడదు అనమాట. మనం కంప్లీట్ అయిన తర్వాత కుకింగ్ అనేది అప్పుడు వేసుకోవచ్చు కానీ ముందైతే వేసుకోకూడదండి. నెక్స్ట్ మనకి ప్లగ్ పెడతాం కదా, ఈ ప్లగ్కి మనకి ఓవెన్కి కూడా ఇంత స్పేస్ అనేది ఉండాలండి. మరీ దగ్గరికి అయితే జరిపేసేయకూడదు అనమాట, స్పేస్ ఉంచుకొని మనం పెట్టుకోవాలి. ఇంకొకటి మన వేరుశనగపప్పు, డ్రై ఫ్రూట్స్ ఏది ఫ్రై చేసుకోవాలన్నా 30 సెకండ్స్ 1 మినిట్లో మనం అయితే ఈజీగా ఫ్రై చేసుకోవచ్చండి. అదే ప్యాన్ మీద మనం గ్యాస్ మీద కానీ అయితే మనకి 10 to 15 మినిట్స్ 20 మినిట్స్ కూడా టైం అయితే తీసుకుంటుంది. ఎగ్ పఫ్స్ కానీ, పిజ్జాస్ కానీ, చికెన్ ఐటమ్స్ ప్రతిదీ, వెజ్ ఐటమ్స్ ప్రతిదీ, సూప్స్ కానీ అన్నీ కూడా మనమైతే దీంట్లో చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా కూడా ఉంటుంది. శాండ్విచ్ లాంటివి కానీ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ రెసిపీస్ కూడా నేనైతే మీకు త్వరలో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కొంచెం త్వరలో అయితే పోస్ట్ చేస్తానండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్నైతే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.